Hi teachers, welcome to your Guru channel. సెల్ఫ్ అసెస్మెంట్ 2కి సంబంధించి SAMP 2కి సంబంధించి మార్క్స్ మన మొబైల్లో ఇండివిజువల్ సబ్జెక్ట్ టీచర్స్ అదేవిధంగా క్లాస్ టీచర్స్ ఏ విధంగా ఇన్పుట్ చేసి సబ్మిట్ చేయాలనే విషయం దాని గురించి చూద్దాం. మై డే టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అందరికీ తెలుసు, స్కూల్ అటెండెన్స్ యాప్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ మార్క్స్ ఎంట్రీ అనే ట్యాబ్ దగ్గరికి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ అని అడుగుతుంది, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అవుతుంది. మీరు సబ్జెక్ట్ టీచర్ అయితే సబ్జెక్ట్ టీచర్ మీద క్లిక్ చేయాలి, క్లాస్ టీచర్ అయితే క్లాస్ టీచర్ మీద క్లిక్ చేయాలి. సబ్జెక్ట్ టీచర్ని చూద్దాం ఫస్ట్. ఈ విధంగా స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు SAMP 1 SAMP 2 అని అడుగుతుంది. 2 కాబట్టి 2 మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీడియం అడుగుతుంది, మీడియంని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మ్యాపింగ్ చేసుకున్న క్లాసులన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంట్రీ చేయవలసిన క్లాస్ని ఏ సెక్షన్ బి సెక్షన్ అనేది చూడండి. ఈ విధంగా క్లాస్ని సెలెక్ట్ చేసుకుని సెక్షన్ AB అని సెలెక్ట్ చేసుకోండి. మీరు 2 సెక్షన్లకి వెళుతుంటే ఏ సెక్షన్ బి సెక్షన్ వస్తుంది. లేదంటే మీరు మ్యాపింగ్ చేసుకున్నప్పుడు ఒక సెక్షన్ మ్యాపింగ్ మాత్రమే చేసుకుంటే ఆ ఒక్క సెక్షన్ కనిపిస్తుంది. తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ స్టూడెంట్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్టూడెంట్స్ యొక్క లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ స్టూడెంట్స్ క్లిక్ చేసినప్పుడు మీరు మ్యాపింగ్ చేసుకున్న సబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు నాట్ అటెండ్ అని అడుగుతుంది. అటెండ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు సెలెక్ట్ రిటన్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. సెలెక్ట్ ఇంగ్లీష్లో రాసాడా, హిందీయా, కన్నడ, ఒరియా, ఈ విధంగా లాంగ్వేజెస్ అన్నీ మనకి కనిపిస్తాయి. కాబట్టి మనం ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న టూల్స్ అడుగుతుంది. టూల్స్ 1లో ఎన్ని మార్కులు వచ్చినాయి, 2లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 3లో ఎన్ని, 4లో ఎన్ని వచ్చినాయి అని అడుగుతుంది. మీరు ఎంటర్ చేయండి. ఈ విధంగా మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ అయింది కాబట్టి దీన్ని సబ్మిట్ చేయాలి. ఈ స్టూడెంట్కి సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు మరలా ఇంకొక స్టూడెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మై డియర్ టీచర్స్, ఇక్కడ మనకు మీ రోల్, మీ అటెండెన్స్లో ఉండే స్టూడెంట్స్ అందరూ డిస్ప్లే అవుతారు. అయితే మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత గతంలో లాగా ఇది డిజపేర్ అవ్వదు, మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున మీరు ఎడిట్ చేసుకోవాలంటే మరలా ఆ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ FA అంటే సెల్ఫ్ అసెస్మెంట్ 2 SAMP 2కి మార్క్స్ ఎంట్రీ చేసే విధానం. మై డే టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా